ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఇంప్లిమెంట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని ఇంప్లిమెంట్ కాదు. ఫ్యాక్టరీలు ఆఫీసులు గూగుల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. అక్కడెక్కడో రోడ్డు గుంత పడిందంటే వెంటనే దాన్ని తెచ్చేస్తున్నాం ఇక్కడికి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అడుగున జాకిలు పెట్టి పైకి లేపేసి ట్రక్ పెట్టి తీసుకొచ్చేస్తున్నాం. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ మాత్రం నిప్పులు పోసుకుంటుంది కళ్ళల్లో అని. ఇప్పుడు కళ్ళ నొప్పులు పోసుకుంటున్నామా, ఏం పోసుకుంటున్నామా, అల్టిమేట్గా ప్రపంచం చెప్తుంది. వినండి, ప్రపంచం చెప్తుంది ఏం పోసుకుంటున్నాం అనేది. మెడికల్ కాలేజీలకు అడ్డం పడతారు. ఇంకా చెప్తా, మొత్తం చెప్తా. మెడికల్ కాలేజీలకు అడ్డం పెడతారు. రాజధాని విషయంలో ఇప్పటికీ నిరంతర అడ్డంకులే. ఆ తర్వాత అభివృద్ధి చేద్దాము అని అనుకుంటే ఫ్యాక్టరీలో అవన్నీ వస్తుంటే వాళ్ళని బెదిరిస్తున్నారు, ఈమెయిల్స్ పెడుతున్నారు. ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే అన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అడ్డం పడుతున్నారు. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడిదారులు ఆగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వ్యాపారం చేద్దామనంటే రేపు వైఎస్ఆర్సీపీ వస్తే ఏమి అడ్డంకులు సృష్టిస్తుందో, ఏమి ఇబ్బందులు పెడుతుందో అని చెప్పి పెట్టే పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆపేస్తున్నారు. మెడికల్ కాలేజీలు నారా చంద్రబాబు నాయుడు గారు కడతంటే మేము ల్యాండ్ ఎక్విజిషన్లు అడ్డం పడుతున్నామా? కాలేజీ టెండర్లు పిలుస్తుంటే ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు. పీపీపీ మేము వస్తే కనుక మేము పీపీపీలు అన్ని రద్దు చేస్తామని చెప్పి నేరుగా మీ నాయకుడే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయిపోయింది కదా సార్. అంటే ప్రజల ఆస్తిగా ప్రజలకి అపరిమితంగా ఉచితంగా వైద్య ఆరోగ్య సౌకర్యాలని కల్పన కోసం ఒక మహాయజ్ఞంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, అంటే 17 కాలేజీలు ఒకటే కాదు, మెడికల్ కాలేజీని బేస్ చేసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీకు కావాలంటే అన్ని వీడియోలు రోజు చూస్తున్నారు కదా. ప్రైవేటైజేషన్ రద్దు చేస్తామని అంటున్నారు. ప్రజల ఆస్తిని అమ్మకం పెడితే తప్పేంటి, ఆపాలి కదా. వ్యాపారం నువ్వే చేయి, ప్రైవేట్ వాళ్ళు చేయి. కానీ విద్యా వైద్యం మాత్రం 600 భూమి తలకిందులైనా సరే ఈ 2 వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. రాజధానికి నిరంతరం ఇంకా అడ్డంకులు పెడుతున్నారు. రెండోది రాజధానికి అడ్డంకులు పెడతాం. మొత్తం కొండవీటి వాగులోంచి నీళ్లు మొత్తం మేము పోస్తున్నామా? మొత్తం మొలక మేము తెస్తున్నామా? నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు అందరం కలిసి తలో బిందుడు లేకపోతే తలో చెమ్ముడు నీళ్లు తెచ్చేసి పోసేస్తున్నాం. ఢిల్లీలో వరదలు వచ్చాయి. వినండి సార్, ఢిల్లీలో వరదలు వచ్చినాయి, మొత్తం మునిగిపోయింది. మేమేం పాడు చేసాం? అమరావతి ప్రత్యేకంగా కాదు కదా. న్యూయార్క్ లో ఈ మధ్య వరదలు వచ్చినాయి, కార్లు కొట్టుకుపోయినాయి. చైనాలో వరదలు వచ్చినాయి, ఎంత అభివృద్ధి చెందిన చైనాలో అన్ని కొట్టుకుపోతున్నాయి. అంటే మీరు అమరావతిలోనే నీళ్లు వస్తాయి, కొండవీకు వాడి నుంచి నీళ్లు వస్తాయి. మేమేం ఆపాం అంటున్నాం, మేము పనులు ఎక్కడ ఆపాం? అంటే మేము వస్తే ఇంకా రాజధాని మేము ఇక్కడి నుంచి తరలిస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, గుంటూరు విజయవాడకి మధ్యలో అయితే యాప్ట్గా ఉంటుంది,